తెలంగాణ శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నెల 25 నుంచి ఆయన గొంతు నొప్పి, దగ్గు, జ్వరం కారణంగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆనాటి నుంచి ఎలాంటి అధికార అనధికార కార్యక్రమాల్లో పాల్గొనకుండా చికిత్స పొందుతున్నారని ఈ మేరకు గుత్తా వెల్లడించారు. అనారోగ్యంతో ఉండడం కారణంగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమానికి వెళ్లలేదని తెలిపారు. అదేవిధంగా ముంబైలో ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు జరిగిన ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కూడా వెళ్లలేదని తెలిపారు. ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలని శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ తనని అడిగినట్లు పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంగీకరించారన్నారు. మీడియా ప్రతినిధులు తొందరపడి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని కోరారు. ఇక శాసన మండలి చైర్మన్గా నిష్పక్షపాతంగా తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తాను అని స్పష్టం చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి.